కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు మాట్లాడుతూ పట్టణంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇళ్ల పట్టాలు ఇచ్చే ఆలోచనలోనే లేనట్లు తెలుస్తున్నట్లు చెప్పారు. ₹1 పెట్టుబడిదారులకు 1000 ఎకరాలను కట్టబెడుతుందని, పేదవాళ్లకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలాలు దొరకడం లేదా అని ప్రశ్నించారు. చివరకు కట్టిన టిడ్కో ఇళ్లను ఇవ్వలేకపోతున్నారని, జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేని పరిస్థితి కానొస్తున్నట్లు చెప్పారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు వై కృష్ణమోహన్, బి కృష్ణయ్య, జి మధు, సిఐటియు నాయకులు పి తిరుపాలు, ప్రజా సంఘాల నాయకులు ఎం రమణయ్య, పి మధు, ఎస్కే అమీర్ బాషా, మహిళా నాయకులు ఎం శైలజ, సిహెచ్ సుశీల, ఎస్కే షబీరాతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం అయినా ఎన్నికల వాగ్దానాలని అమలు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యేకించి ఇళ్ల స్థలాలు, ఇళ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, అర్హులైనటువంటి వాళ్ళందరినీ మేము గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అర్హుల జాబితా తయారు చేయటం కానీ, సచివాలయాల్లో లేదంటే రెవెన్యూ ఆఫీసుల్లో వాటికి సంబంధించిన లిస్టులు తీసుకొని అర్హుల్ని గుర్తించి ఎంక్వైరీ చేసి అంటే వెరిఫికేషన్ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఆ చర్యని, ఆ ప్రక్రియనే ప్రారంభించలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఇళ్ల స్థలాలు నిజంగా ఇవ్వాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమైనటువంటి భూముల్ని అక్వైర్ చేసి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. ₹1 లీజుకి ఎకరాకి ₹1 డబ్బులు ఇస్తే 100 ఎకరాల భూములు అదానీ లాంటి వాళ్ళకైతే 1000 ఎకరాల భూముల్ని ఈరోజు అక్వైర్ చేస్తామన్నారు. వాళ్ళకి ₹1 లీజుకి ఇస్తామన్నారు. ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు అక్వైర్ చేసి ఇళ్ల స్థలాలకి పనికొచ్చేటువంటి భూముల్ని పేదవాళ్ళకి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళకి గట్టెళ్ళ నిర్మాణం చేపట్టాలి. ఆల్రెడీ ఇప్పటికే టిడ్కో ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో గతంలో ఆ టిడ్కో ఇళ్ళన్నీ మూలబడిపోయి ఉన్నాయి. అవి అర్హులకి ఇవ్వచ్చు. జగనన్న కాలనీలు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అవన్నీ అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి. అవి లబ్ధిదారులకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వచ్చు. టిడ్కో ఇళ్ళు ఎవరు, జగనన్న ఇళ్ళు ఎవరు, కొత్తగా అర్హులు అయినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించరు. ఇళ్ల నిర్మాణానికి 2.5 లక్షలు ఇస్తున్నారు. 2.5 లక్షలు ఇస్తే ఏం సరిపోతుంది? కనీసం ₹5 లక్షల ఇవ్వాలి. అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంటి స్థలం 2 సెంట్లు ఇవ్వాలి, గట్టిళ్ళు కట్టించాలి, ₹5 లక్షల ప్రతి కాలనీ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చి 18 నెలలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా ఇంటి స్థలం ఇచ్చినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎన్నికల వాగ్దానాలేమో కొండంతున్నాయి. ఇక్కడ ఆచరణలు అమలయ్యేసరికి గోరంత వాగ్దానాలు కూడా అమలు కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పేదోడికి ఇంటి స్థలం ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కనపడట్లేదు. మరి పరిశ్రమలకి, పెట్టుబడిదారులకు మాత్రం వేలాది ఎకరాలు పంటల భూములు లాక్కొని బెదిరించి మరి పరిశ్రమలకు ఇస్తా ఉన్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి సిపిఎం పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా 18 నెలలు పరిపాలన అవుతా ఉంది. పేదవాడికి ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా ఎన్నికల హామీలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేసి హామీలను నీరుగార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి, పేదలను కదిలించి ఆందోళన చేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి
వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.